నేను వాళ్ళని ఇబ్బంది పెట్టట్లేదు. రెండో పాయింట్ కూడా అడిగారు, చనిపోయేది మీ జన సైనికులు. స్థానిక నాయకులు వెళ్ళి కలిసిన విషయం మీకు తెలుసా? చిత్తూరు జిల్లాలో నాయకులు వాళ్ళ కుటుంబ సభ్యులు కలిసిన విషయం మీకు తెలుసా? ఇవన్నీ తెలియకుండా ఏదో పర్లేదు ఎవరు లోకల్లో కలిసేస్తే అయిపోయింది అంతే కదా. ఇప్పుడు మీ జనసేన సైనికుడు చచ్చిపోతే ఏ పిల్ల బచ్చాగాడలే 200 మంది సభ్యత్వాలు పిల్ల బచ్చాలు చేస్తారు. గ్రేట్ అండి, మీరు చాలా వాల్యూ ఇచ్చారు ఆ డెడ్ బాడీకి, గొప్ప వాల్యూ ఇచ్చారు. చెప్పండి. మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి పరామర్శనకి వెళ్ళిపోయే జగన్మోహన్ రెడ్డి గారు పాపం బంగారుపాలెం వచ్చినప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైల్లో ఉన్నాడు, కొడుకు మోహిత్ రెడ్డి ఏమో అబ్స్కాండ్ లో ఉన్నాడు. పాపం అటు వాళ్ళ తల్లిదండ్రులు పరామర్శించాలి కదండి. పాపం పార్టీ కోసం ఎంత కష్టపడ్డారండి. ఉండే జైల్లో ఆయన ఉంది, గుంటూరు విజయవాడ జైల్లో. ఏం దిమాకే ఉందా మనం మాట్లాడేది? అడిగేదానికి సమాధానం ఏంది? సిగ్గు లేదు, రివర్స్ రిలీజ్ చేసినా మళ్ళీ సిగ్గు లేకుండా సమర్థిస్తున్నావు. నేను మంచిగా మాట్లాడుతుంటే నీకు కనీసం తీసుకోవాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు. మీ జన సైనికుడిని చంపితే మీరందరూ చచ్చిపోయారా? బతికే ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్. ట్విట్టర్ ట్వీట్ అన్నది ఏడుస్తావచ్చు కదా, మరి ఏం మాట్లాడుతాండి? లేకపోతే అడిగిన సమాధానం చేయడం లేదు. ఏం పార్టీ బాబు మీది? తిరుపతిలో కామకరణ పెట్టారు, ఇక్కడేమో మనుషులు డోర్ డెలివరీ చేసే వాళ్ళు ఇన్ఛార్జ్ పెట్టారు. టెంపుల్ సిటీలో గొప్ప గొప్ప ఇన్ఛార్జ్లు పెట్టారు, గొప్ప పార్టీ. ఏం పార్టీ రా నాయన మీది? ఒక తెలుగుదేశం కుక్కలు కొడుతున్నట్టు కొట్టిన సిగ్గు సరం లేకుండా ఇంకా కాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అలాగే అన్న సార్ అంటారు వెళ్ళి. అరే ఏం బతుకులరా పార్టీ మీద? 100 సార్లు చెప్పారు. అరే కాదండి, రాత కనీసం ఇంకొంచానే ఉండాలి కదా. ఏం మీరు పార్టీయా? మీరు పార్టీ సిగ్గు లేదు. మళ్ళీ పార్టీ నుంచి వచ్చి మాట్లాడుతున్నారు. తెలుగులోనే సమాధానం చెప్పింది మీకు. మీ జనసేన భాషలోనే చెప్పాలి. మీ జనసేన భాషలోనే ఇలా కొట్టినట్టు చెబుతారు, మీకు అర్థమైంది. మీ కార్యకర్తలు మీ నాయకులు చంపుతున్నారు. ఏం పార్టీ రా నాయన మీది? మళ్ళీ ఏం మాట్లాడతావు? అవును చంపుకుంటారు బాబు, చంపుకోండి. మీ బతుకులా అంతా ఇంతకి చంపింది మీ వాళ్ళ కాదా? చచ్చిపోయిన మీ వాడ కాదు. ఈ రెండన్న క్లారిటీ చెప్పు. ఏమవుతుంది అది? నువ్వు కాదు డిసైడ్ చేయాల్సింది, మరి డిసైడ్ చేయకుండానే మరి గొంతు దించుకొని మరి మా పార్టీ వాళ్ళ మీద ఆరోపణ చేసినప్పుడు తల